ప్రైజ్ ది లార్డ్. మరి యేసయ్య తిరిగి లేచి ఉన్నాడు. మరి తన శిశువులని బలపరుస్తున్నాడు. అనేక రుజువులని చూపిస్తున్నాడు. మీకు సమాధానము కలుగునుగాక, మీకు శుభమని చెప్తున్నాడు. మరి ఆ క్షణములో, మరి ఆ సమయంలో వారు ధైర్యము తెచ్చుకొని ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ తిరిగి భయపడి మళ్ళీ వాళ్ళు యథావిధిగా వారి గతంలోకి వెళ్ళిపోతున్నారు. మరి యేసయ్య 3.5 సంవత్సరంలో వాళ్ళతో ఉండి, మరి యేసయ్య వెంబడి వారు వెంబడించి, మరి వాళ్ళకి కలిగినదంతయు వదిలేసి యేసయ్య ద్వారా అనేక అద్భుతములను చేసి సమస్తము పైన వారు అధికారము పొంది ఉన్నారు. మరి దేవుని మాటలను అనేకముగా వారు విని ఉన్నారు, కానీ గ్రహించలేకపోయారు. మరి యేసయ్య వాళ్ళని బలపరుస్తూ మరి ప్రతిదీ రుజువుపరుస్తున్నాడు. అయితే మరి తన శిష్యులందరూ మళ్ళీ వాళ్ళ వృత్తిలోకి, అంటే మరి చేపలు పట్టేవాళ్ళు వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళినారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏదినూ దొరకలేదు. చాలాసార్లు మనము దేవునికి మరి దూరం అయ్యి, మరి మనం ఎన్ని చేసినానో అందులో దేవుని సహాయము లేకపోతే మనము చేసినదంతా వ్యర్థమే. ఈరోజు ఒక బలము కలిగి ఉన్నాము అంటే దేవుని కృప, ఈరోజు జ్ఞానము కలిగి ఉన్నామంటే దేవుని కృప, ఈరోజు చక్కగా ఆరోగ్యం కలిగి ఉన్నదంటే మరి దేవుడి కృప. దేవుడు లేనిది మనం ఏదినూ సంపాదించుకోలేము. ఈరోజు ప్రతి ఒక్కరికి దేవుడే సమస్తమును దయచేసి ఉన్నాడు. మరి వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, మరి ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. మరి యేసయ్య ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చినప్పుడు, మరి యేసయ్య ఈ పక్కన వేయండి అన్నప్పుడు, వల ఈ పక్కన వేయండి అన్నప్పుడు, మరి అప్పుడు గొప్ప చేపలని పట్టి ఉన్నారు. మరి యేసయ్య అది గ్రహించి మరి వాళ్ళు పడుతుండగా ఒక మాట చెప్తాడు. మరి చూద్దాం. యోహాను సువార్త 21 అధ్యాయము 6వ వచనము. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కనను వలవేయుడని మీకు దొరుకుననియు చెప్పెను కనుక వారు అలాగా వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. వారి ప్రయాసంని చూసి మరి యేసయ్య ఈ పక్కన వేయండి అన్నప్పుడు, మరి వాళ్ళు ఆ విధంగానే చేసినప్పుడు వాళ్ళకి గొప్ప చేపలు పడ్డాయంట. మరి ఆ అద్భుతాన్ని చూసి వాళ్ళు యేసయ్య అని మరి తన ప్రియమైన శిష్యుడు యోహాను గుర్తుపట్టి పేతురుతో చెప్పగానే వారందరూ, మరి పేతురైతే నీళ్ళల్లో దుంకేసేస్తాడు. మరి ఆయన దగ్గరికి రావడానికి వేరే దోణెలెక్కి మరి ఆ చేపలను తీసుకొని వస్తాడు. దేవుడు మరి వాళ్ళని ఎంతగానో బలపరుస్తున్నాడు. యేసయ్య వాళ్ళు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయినను వాళ్ళని తిరిగి మళ్ళీ వాళ్ళకి సమాధానపరుస్తున్నాడు. మరి వాళ్ళని గొప్ప అపోస్తులుగా చేయడానికి, వారి పట్ల దేవుడి ప్రణాళిక ఉంది అని తెలియచేయడానికి మరి అనేక అద్భుతములని కనుపరిచి వాళ్ళని బలపరిచాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఎన్ని సమస్యల వైపు నీవు నీ పరిస్థితులను బట్టి వెళ్ళిపోయినా తిరిగి దేవుడు నిన్ను బలపరుస్తాడు. నేనున్నానని నీకు సహాయము చేస్తాడు. నీకు ఒక్కసారి అద్భుతము చేసిన దేవుడు ప్రతిసారి నీకు అద్భుతము చేసి తనను తాను ప్రత్యక్షపరుచుకొని నిన్ను కనపరుచుకొని దేవుడు నిన్ను మరి ఈ విధంగా బలపరిచి మరి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది కనుక దేవుడు నిన్ను అన్ని విషయంలో అభివృద్ధి పరుస్తాడు. నీకు మంచి బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, నీకు కావాల్సినవి ఇస్తాడు. నీకు ప్రతి పనిని సఫలము చేస్తాడు. నీ పక్షంలో నిలబడి మరి ప్రతిదీ నువ్వు ప్రయాసపడుతున్నవేమో, దిగులు పడుతున్నవేమో, మరి ఎంతగా నువ్వు దాని విషయమై మరి బాధపడుతున్నావేమో, ఒక పరిస్థితి విషయమై నువ్వు దిగులు పడుతున్నావేమో, దేవుడు ఆ పరిస్థితిని విడిపిస్తాడు. మళ్ళీ ఆ సమస్య చూడకుండా నిన్ను కాపాడుతాడు. ఆ అనారోగ్యాన్ని చూడకుండా దేవుడు కాపాడుతాడు. నీ ప్రతి అవయమును దేవుడు కాపాడుతాడు. మరి నీకు సమాధానాన్ని కలగజేస్తాడు. శిశువుల పట్ల చేసిన దేవుడు ఈరోజు నీ పట్లను జరిగిస్తాడు. నీకును కూడా తోడుగా ఉండి మరి ఆయన మాట్లాడి నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. మరి శిశువులని మళ్ళీ వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇదిగో దేవా, తిరిగి మరి వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని నువ్వు గుర్తు చేసినావు, నీ మాటలను గుర్తు చేసి నీ అద్భుతాలని వాళ్ళకి కనపరిచి నీవే మళ్ళీ దేవుడు మాకున్నావని ధైర్యపరిచి వారిని అపోస్తులుగా మార్చినావు.
ఇదిగో తండ్రి, వారు ఏ విధంగా అయితే మరి రాత్రంతా ప్రయాసపడ్డారో, మరి ఏమి దొరకలేదు. నిజంగా నీవు లేకపోతే ఎంత ప్రయాసమైనా అది వ్యర్థమే. ఈరోజు నిన్ను కలిగి ఉన్న మాకు జ్ఞానాన్ని దయచేసి సమస్తంలో నీ సహాయముతోనూ మేము అన్నిట్లో విజయం పొందులాగా నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈ యొక్క వాక్యము మీ జీవితంలో గొప్పగా దేవుడు బలపరిచి నెరవేర్చి ఆశీర్వదించి అనేక రుజువులతో మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.